ప్రపంచమంతా 5G స్పీడ్‌లో వెళ్తుంటే నేను మాత్రం 2G స్పీడ్‌లో వెళ్తున్నా. నాకంటే ముసలోళ్ళు, పిల్లలు, పిచ్చుకలు నయ్యమున్నారు ఇంకా. సండే అయిపోయి 2 డేస్ అయితుంది. నేనేమో ఇప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తున్నా. ఏమనుకోకండి అబ్బా! నాకు వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇయడం కష్టమైతుంది. ఇక సండే కదా ఇయ్యాల నాకు ఇష్టమైంది తెమ్మని మా ఆయనతోని మంచిగా వండుకొని, మంచిగా తిని, మంచిగా కాసేపు పడుకుందాం పిల్లల్ని తనకు వదిలేసి అని అయితే అనుకున్నా. కానీ నేనొకటి చేయమంటే ఆయన ఒకటి చేసిండు. ఇంకా లాస్ట్‌కి అయితే నన్నే తిడతాండు. సో మీ వీడియో మొత్తం అయితే చూసేయండి లాస్ట్ వరకు, మీకే అర్థమవుతుంది అదేంటనేది. ఇక్కడ నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే బోటి కర్రీ తెమ్మనుడు. బోటి కర్రీ అంటాను చూడుర్రి, బోటి కూర తెమ్మనుడు. ఎందుకంటే నాకు అది మొత్తం బయటనే కడిగించుకొని తీసుకొస్తారని తెలుసు. ఐ మీన్ అది కూడా నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ తెమ్మన్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పే కమెంట్స్ కానీ వీడియో కానీ చాలా మంచిగా అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని మాత్రమే తెమ్మన్నా. కానీ ఇంటికాడనే కడుగుతాడు, ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అని అయితే నాకు నిజంగానే తెలియదు. నిజంగా ఇలా తెలిస్తే నేను అసలు తెమ్మనేదాన్ని కాదు. ఇక నేనైతే ఎందుకు తెచ్చినావు ఇలా అయితే అని లొల్లికి దిగిన. నా కిచెన్, నా సింక్ మొత్తం ఖరాబ్ అయింది, స్మెల్ వస్తుంది అని అయితే లొల్లికి అయితే దిగేసిన. ఇక ఇట్లా అయితే తేకుంటే అయిపో కదా, ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకునే వాళ్ళం కదా అని అయితే తిట్టిన. అదంతా పోని ఇంకా మళ్ళీ నన్నే కట్ చేస్తురా అని పిలుస్తుండు. ఇంకా దారి లేకనైతే కట్ చేసిన. ఎందుకంటే మా ఇంట్లో కొడలి లేదు, అందుకోసమే చాకులతోనే మొత్తం యూజ్ చేస్తాం. ఇక తప్పలేదు, కట్ చేసిన. ఇంకా మెల్లగా క్లీనింగ్ అయితే మంచిగా చేసిండు, మంచిగా కట్ చేసిండు నీట్గా. సో బయట కూడా అంతా క్లీన్ చేస్తారో చేయరో తెలియదు, కానీ మేమైతే మంచిగా నీట్గా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాం. కాసేపు అయితే మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ పోపేసిండు. చూడండి ప్రాసెస్. నేనైతే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అదంతా నచ్చట్లేదు. సో అందుకని నేను రైస్ కుక్కర్లో పడ్డాను. కారణంలో కుక్కలు మరిగినట్టు మొన్నటి దాకా గ్యాస్ అయిపోతే రైస్ కుక్కర్లోనే వండిన. అప్పుడైతే ఏమనలే, కానీ ఇప్పుడు షాక్ వస్తుంది, ఇప్పుడు అండకు అని అంటుండు, కావాలని అంటుండు, ఎందుకంటే నేను స్టవ్ మీద వండాలని. కానీ మనం ఎందుకు చేస్తాం, షాక్ వచ్చినా మంచిదే, కానీ నేను రైస్ కుక్కర్లోనే వండుకుంటా అని చెప్పేసి అనుకున్నా. స్టవ్ దగ్గరికి అయితే పోలేదు. నేను ఒక దిక్కు ఆయన ఒక దిక్కు అయితే వంట చేసుకున్నాం, ఎవరి దాళ్ళే వండుకున్నాము. తర్వాత ఆయన బోటి కర్రీ అయిపోయినాకనైతే నేనైతే పన్నీర్ తీసుకొచ్చిండు. ఇంకా పన్నీర్ కర్రీ కూడా నేను అనుకున్న బోటి కర్రీ ఇప్పుడు మధ్యాహ్నం తినేసి ఈవినింగ్ పన్నీర్ కర్రీ చేసుకుందామని అనుకున్నా. కానీ దాన్ని వండుతుంటే ఉడికించుతుంటే అది ఇంత అంత అయింది బోటి కర్రీ అయితే. సో అది సరిపోదని చెప్పేసి అయితే మళ్ళీ పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నేనైతే ఇక మా పనిలో మేముంటే పిల్లలు అయితే కొట్టుకొని ఏడుస్తుర్రు. ఒకసేపు ఇక వాళ్ళతో ఆడుకుందామని చెప్పేసి అయితే స్పైడర్ మ్యాన్ క్యాప్ మొన్న మా వేదాంతికి స్కూల్లో వేసినాం. ఆ క్యాప్ అయితే వేసుకొని మా వేదశ్రీని అయితే భయపట్టిస్తున్నా. ఇక చాలా మంచిగా ఆడుకున్నాం. కాసేపు అయితే పిల్లలు బాగా నవ్వారు. మీరైతే భయపడకుర్రి నన్ను చూసి అయితే. నాకు అలా పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. మా పిల్లలతోనే కాదు, కింద పిల్లలు వాళ్ళతో కూడా అందరితో కలిసి కొంచెం డ్యాన్స్ చేయడం అలా చేస్తూ ఉంటా. కొంచెంసేపు వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళని నవ్విస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. అలా అయితే మీరైతే ఒకసారి చూసి భయపడకూరి, చూసేయండి ఇక. ఇంకేంది సరిపోయారు ముగ్గురు అని అయితే మా ఆయన అంటుండు. ఆయన ఆడుకోడు, నన్ను ఆడుకొనియ్యాడు. అసలు ఆయన ఎంజాయ్ చేయడు, మనని కూడా చేయనియ్యాడు. ఆయనతో ఉంటానైతే ఇంకా ఆయనను పక్కన పెట్టేసి మన ఎంజాయ్ మనం చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. సో అప్పుడే కరెంట్ వచ్చేసింది. ఇంకా నేనైతే టమాటో మిక్సీ పట్టేసి అయితే పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాయి ఇక్కడ. సో పన్నీర్ కర్రీ ఉన్న బగారా రైస్ చాలా బాగా అయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ తినే కంటే ముందు నేనైతే క్లీన్ చేసుకుంటా అని చెప్పి అయితే చెప్పిన. క్లీన్ చేసుకున్నాకనే తింటాను నేను, అప్పటిదాకా ఆగు లేకపోతే లేదు నువ్వు తినేసి అని చెప్పిన. ఇంకా ఎప్పుడైనా ఫస్ట్ తిన్నాకనే మొత్తం క్లీన్ చేసుకుంటా, కానీ నాకైతే ఇప్పుడైతే అస్సలు మనసు ఒప్పలేదు. మొత్తం క్లీన్ చేసుకున్నా, కిచెన్ మొత్తం సింక్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాకనే తిన్నాం. ఇంకా కర్రీ విషయానికి అయితే బోటీ కర్రీ విషయానికి అయితే ఏదో బాధకి జస్ట్ అలా టేస్ట్ చేసిన, ఎందుకంటే నాకు మొత్తం లోపల అదే ఫీల్ ఉంది దాన్ని కడిగే ప్రాసెస్. సో అందుకోసం అయితే నేనైతే దాన్ని తినలేదు. ఓన్లీ పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే తిన్నా, అవి చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్లో అయితే మా ఆయన జ్యూస్ చేసిండు, తాగేసినాం మేమందరం. ఇదండి నా బోటి కూర స్టోరీ. ఎంతో ఇష్టంగా తెమ్మన్నా కానీ ఇక తిననే లేదు లాస్ట్కి వస్తే. ఇక మీరైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.